కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ విద్యార్థుల పట్ల లైంగిక వేధింపుల ఘటనలో 10 మందితో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్. కమిటీ దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు స్టూడెంట్స్. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మిరాజు, బయోకెమిస్ట్రీ గోపాలకృష్ణ, పాథాలజీ ప్రసాద్లు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని ఫిర్యాదు చేశారు. మెయిల్ ద్వారా ఒకేసారి 50 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకుంటుంది కమిటీ. తమ పట్ల వికృత చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాదు తమ ఫోటోలు అసభ్యకరంగా తీసి వన్ టైం వ్యూ ద్వారా తమ వాట్సాప్కి పంపించేవారని కంప్లైంట్ చేశారు. రూమ్కి రమ్మని బెదిరించడం, డబ్బులు ఇస్తానని కూడా కొన్నిసార్లు చెప్పారని, మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనలో 10 మందితో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సాయి సుధీర్, ఈ విచారణ కమిటీలో ఏం తేలింది, యాజమాన్యం ఏం చెబుతుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థుల పట్ల ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్లు అసభ్యకరంగా ప్రవర్తించడం, అదేవిధంగా సెక్సువల్గా అరెస్ట్ చేయడం సంబంధించి దాదాపు 50 మంది విద్యార్థినులు రంగరాయ మెడికల్ కాలేజ్కి సంబంధించిన నిర్వాహకులకి కంప్లైంట్ ఇచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు. మొత్తం రంగరాయ మెడికల్ కాలేజీలకు సంబంధించి విద్యార్థులు వీళ్ళు అసభ్యకరంగా ప్రవర్తించడం, మరోవైపు సెక్సువల్గా హెరాస్ చేయడం, మరొక వైపు వాళ్ళ ఫోటోలు వేరే విధంగా తీసి దానికి సంబంధించి చెప్పుకోలేని విధంగా వాళ్ళ ఫోటోలను తీసి దానిని వన్ వ్యూ అంటే వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినా కూడా అవి ఉండకుండా వన్ వ్యూ ద్వారా వాళ్ళు చూడడం సంబంధించి పూర్తిగా ఇబ్బందులు గురి చేస్తున్నారని 50 మంది విద్యార్థినులు ఏదైతే రంగరాయ కాలేజ్ ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేశారు. దీంతో 10 మందితో ప్రిన్సిపల్ కమిటీ ఏర్పాటు చేశారు. అసలు వీళ్ళు కంప్లైంట్ చేయడానికి సంబంధించి ఎట్లా బిహేవ్ చేసేవారో ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మిరాజు, అదేవిధంగా బయోకెమిస్ట్రీ ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ఎల్టీ ప్రసాద్, వీళ్ళు నలుగురు కూడా తమతో అసభ్యకరంగా ప్రవర్తించేవారని, గత నెల రోజులుగా తమ సెక్సువల్ హెరాస్మెంట్ను పూర్తిగా తాము ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ 10 మందితో కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ 10 మంది కమిటీ పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. 50 మంది విద్యార్థులకు సంబంధించిన కమిటీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళందరికీ కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్స్ చదివే వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్లే ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఈ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సంబంధించి, అదేవిధంగా ఇతర కోర్సులకు సంబంధించి థియరీ క్లాసులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రాక్టికల్ సంబంధించి కాకినాడ జీజీహెచ్లోనే వాళ్ళు ఎక్కువగా ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా ఇటు అంటే వీళ్ళందరూ రంగరాయ మెడికల్ కాలేజ్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా కాకినాడ జీజీహెచ్లోనే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఈ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా దగ్గరుండి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి నలుగురు చేయించాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా వాళ్ళు మిస్బిహేవ్ చేయడం, సెక్సువల్గా హెరాస్ చేయడం, మామూలుగా అయితే ఒకళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ అయితే అది వేరే విధంగా అనుకోవచ్చు. దానికి సంబంధించి వాళ్ళ మధ్య ఏమైనా గ్యాప్ ఉందో, అదేవిధంగా ఈ స్టూడెంట్స్కి సంబంధించి, అదేవిధంగా ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఇద్దరిని విచారించవచ్చు. కానీ ఒక్కసారిగా 50 మంది ఏదైతే మెయిల్ చేశారో రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి మెయిల్ చేశారు, తమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్లో ఎవరైతే ఈ ల్యాబ్ చేస్తూ ఉంటారో స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళు ల్యాబ్ చేస్తుండగా పూర్తిగా దానికి సంబంధించి వాళ్ళని అన్నెసరీ ఫొటోస్ చేయడం, ఆ ఫొటోస్ని అందరినీ కూడా వాట్సాప్లో వన్ వీ ద్వారా చూడడం అనేది వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా కమిటీ విచారణ చేస్తుంది. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.